శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 జూన్ 2వ తేదీ నుంచి 2027 జూన్ వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అతిచారం ఈ సంవత్సరం వచ్చినటువంటి కారణం చేత 31వ తేదీ అక్టోబరు 2026 నుండి 24వ తేదీ జనవరి 2027 వరకు మళ్ళీ ఆయన సింహరాశిలో సంచారం చేసి మళ్ళీ వెనక్కి కర్కాటక రాశిలోకి వస్తాడు. ఇలా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మిథున్ రాశి వారికి ఇది ద్వితీయ స్థానంలో గురుడి యొక్క సంచారం అవుతుంది. ద్వితీయంలో గురుడి యొక్క సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ద్వితీయ గురుడి యొక్క సంచారం మీకు మేలు చేసేటువంటిది అవుతుంది. మండు టెండలో చక్కటి గాలి గనక వీస్తే, చల్లటి గాలి గనక వీస్తే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయి అయినటువంటి స్థితిని కలగజేసేటువంటి వాడు ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు. అష్టకష్టాలు పడుతున్నటువంటి మిథున రాశి వారికి ఈ గురు యొక్క బలం చక్కగా తోడు కాబోతోంది. ఏమవుతుంది ద్వితీయంలో గురుడు ఉన్నట్లయితే అంటే కనుక మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యంచ, ధనాగమ, ధర్మవ్యయం, మనస్సౌఖ్యం ద్వితీయ స్థానకే గురౌ. మనస్సౌఖ్యం ఇది ముఖ్యమండి. ముందు ముఖ్యంగా ప్రశాంతత లభిస్తుంది. గురుడు ద్వితీయంలో సంచారం చేస్తున్నంత కాలము కూడా మీకు చక్కటి ప్రశాంతత లభిస్తుంది. యశోవృద్ధిం, గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరగడానికి గాను ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. అంతేనా? అంటే ధనాగమ, డబ్బులు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది అని అంటే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం రావటము, ఆదాయం లేనటువంటి వారికి ఎలా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆదాయం ఏర్పడడానికి, ఆదాయం పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. కనుక ఈ సంవత్సరం ఎవరన్నా ఉద్యోగం లేకుండా ఉన్నారు మిథున రాశి వారు ఉన్నట్లయితే కనుక అది కేవలం స్వయంకృతాపరాధం అవుతుంది. సరిగ్గా ప్రయత్నం చేయకపోవటము, లేకపోతే కనుక నాకు ఇలాంటి డిజిగ్నేషన్ కావాలి, ఇంత ప్యాకేజ్ ఉంటే నేను జాబ్ చేస్తాను, ఇట్లాంటివేవో కొన్ని కిరిగీసుకొని కూర్చున్నటువంటి కారణాల చేత మాత్రమే అది అవుతుందని చెప్పుకోవాలి. కానీ లేకపోతే అసలు ఖాళీగా ఉండటానికి అవకాశం అనేటువంటిది ఇవ్వనటువంటి వాడు గురుడు. చక్కటి యోగదాయకమైనటువంటి గురుబలం అనేటువంటిది మీకు నడుస్తున్నది. దీనివలన ఆలోచన శక్తి కూడా పెరగడానికి గాను ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. మంచి మంచి ఆలోచనలు అనేటువంటి స్ఫురిస్తున్నటువంటి కారణం చేత వాటన్నిటినీ కూడా ఎగ్జిక్యూట్ చేసి చక్కటి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఇక్కడ ఖర్చులు ఉంటాయి, కానీ ఖర్చులు కూడా ఎలా ఉంటాయి? మీకు ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉంటాయి, మీ వృద్ధికి కారకమైనటువంటి ఖర్చులుగా ఉంటాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకో దాన ధర్మాలకో చేసేటువంటి ఖర్చులుగా ఉంటాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఏమన్నా కుటుంబపరమైనటువంటి అభివృద్ధి కలగడానికి, ఇంట్లో శుభకార్యాలు జరగడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. అంటే సంతానం లేనటువంటి వారికి సంతతి కలగడానికి ఆస్కారం ఉంటుంది, వివాహం లేనటువంటి వారికి వివాహం కలగడానికి ఆస్కారం ఉంటుంది, ఇంట్లో ఉన్నటువంటి వారిలో ఒక సఖ్యత అనేటువంటిది ఏర్పడుతుంది. మొత్తానికి ఇంటికి పచ్చని తోరణాలు కట్టడానికి గాను ఇది అనువైనటువంటి సమయంగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీ మాటకి ఒక గౌరవం, ఒక బలం, ఒక హుందాతనమైనటువంటిది ఏర్పడడానికి కూడా ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలానే ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలతో ఏకీభవించేటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అప్పులు తీర్చడానికి గాను చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అలానే స్థిరచరాస్తుల విషయంలో కూడా చక్కని నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. కనుక ఎలా చూసుకున్నా కూడా కుటుంబ వృద్ధి కానీ, ఆర్థిక విషయాలు కానివ్వండి, శుభకార్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వృద్ధి చెందడానికి కానీ అనుకూలమైనటువంటి చక్కటి గురుబలం అనేటువంటిది మీకు ఉంది. మిథున రాశి వారికి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.